బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, అమావాస్య ఈసారి వచ్చే ఈ అమావాస్యని మౌని అమావాస్య అంటారని చెప్పి విన్నాను. నిజంగా ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది, ఆల్రెడీ మహాకుంభమేళా. ఆ రోజున ప్రత్యేకించి అక్కడ కూడా చాలా రకాల విధి విధానాలు జరుగుతాయని, పెద్ద పెద్ద ఋషులు అలాంటి వాళ్ళు కూడా కొన్ని వేల సంవత్సరాలు ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారని విన్నాను. అంటే ఇది చాలా పవిత్రమైన అమావాస్య అని చెప్పి అర్థమవుతోంది ఇదంతా వింటుంటే. చాలా విశేషమైనటువంటి. మరి సామాన్యులంతా ఈ రోజుని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఇక్కడ ఈ అమావాస్యకు ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే గనక, పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య, రెండు రకాలైనటువంటి అమావాస్యల పేర్లతో పిలుచుకుంటాం. ఇక్కడ మౌని అంటే సంస్కృతంలో అర్థం ఏంటి అంటే నిశ్శబ్దము అని అర్థము. అంటే ఆ రోజున మౌన వ్రతాన్ని పాటించడం ఒక పద్ధతి. అంటే జీవిత కాలంలో మనం ఒక్కరోజు మౌనం పాటిస్తే మన జీవితంలో ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్ర ప్రతీక. అందుకే పూర్వకాల ఋషులు సంవత్సరాల పాటు ఎవరితో మాట్లాడకుండా దీక్షలో ఉండేటటువంటి వారు, ధ్యానంలో ఉండేటటువంటి వారు, తపస్సుతో ఉండేటటువంటి వారు. అందుకే వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం చాలా ఎక్కువ శాతంగా ఉండేటటువంటిది. అంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే మన ఆయు ప్రమాణం అంత పెరుగుతుంది. దీని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, శాస్త్ర ప్రామాణికం కూడా ఉంది. అందులోనూ ఈ మౌని అమావాస్య చాలా పరమ పవిత్రమైనది. ఎందుకు అంటే కుంభమేళలో మనకు స్నానం ఆచరించేటటువంటి రోజు కొన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. భోగి రోజున ప్రారంభమైంది. ఆ రోజు పౌష్య స్నానం అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాగే మకర సంక్రాంతి రోజు స్నానము సంక్రమణ స్నానం అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ మౌని అమావాస్య 29వ తారీఖు రోజున వచ్చేటటువంటి అమావాస్య మౌని అమావాస్య, దీని అమావాస్య స్నానము అని చెప్పి చేస్తుంటారు. తర్వాత వచ్చేటటువంటిది వసంత అంటే మాఘ స్నానము, అంటే వసంత పంచమి రోజున చేసేటటువంటి మాఘ స్నానం అని చెప్పి చేస్తుంటారు. ఆ మాఘ స్నానం అయిపోయిన తర్వాత శివరాత్రి రోజున చేసేటటువంటి స్నానము మహాస్నానం అని చెప్పి చేస్తుంటారు. శివరాత్రి రోజున చేసే స్నానము. ఇలా ఒక్కొక్క రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ మౌని అమావాస్య రోజున చాలా మంది, మీకు తెలుసో తెలియదో కానీ మీరు చూసుంటారో లేదో, దాదాపు 3 లక్షల మంది సన్యాసిగా మారిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది చాలా వెబ్సైట్లో వచ్చింది, చాలా ఈ ఇంటర్నేషనల్ పత్రికా మీడియాలో కూడా వచ్చేసింది. అంటే ఎందుకు అని అంటే గనక, ఈ యొక్క 12 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కుంభమేళ. కుంభం అంటే పూర్ణంగా ఉన్నటువంటిది, మేళ అంటే అందరూ ఒక చోట కలిసి ఉండేటటువంటి దాన్ని మేళ అంటారు. అంటే అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో చేసుకునేటటువంటి స్నానములే కుంభ స్నానము అని అంటూ ఉంటారు. ఈ యొక్క కుంభమేళకి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే గనక, ఇది ప్రయాగరాజులోనే వచ్చింది. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రయాగరాజుకు వచ్చింది, తర్వాత వచ్చేటటువంటిది హరిద్వార్కు, తర్వాత నాసిక్, తర్వాత ఉజ్జయిని, ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాగరాజులో మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రయాగరాజుకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి మహాకుంభమేళ. కుంభమేళ ఉంటుంది, అర్ధ కుంభమేళ ఉంటుంది, మహాకుంభమేళ ఉంటుంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, ఇది చాలా సున్నితమైనటువంటి మత విశ్వాసం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశము. జనాల యొక్క విశ్వాసం ఏంటి అంటే గనక, మహాకుంభమేళ అనేటటువంటి దాంట్లో స్నానం ఆచరిస్తే ముక్తిని పొందుతాము, మళ్ళీ జన్మ అనేటటువంటిది ఉండదు, జన్మ రాహిత్యాన్ని పొందుతాము. అలాగే ఈ మహాకుంభమేళలో ఏదైతే స్నానం ఆచరిస్తామో చాలామంది పాపాలు తొలగించుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఇలా ప్రతి ఒక్కరు తమ యొక్క నాలెడ్జ్తో వెళుతూ ఉంటారు. ఇక్కడ కేవలం రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ నలుమూల నుంచి ఎంతోమంది స్వామీజీలు, తర్వాత వచ్చే సాధు సంతువులు, అఘోరీలు, నాగసాధువులు, ఇలా ఒకరు కాదు అందరి తరఫున ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. ఈ కుంభమేళలో చాలామంది అఖాడీలుగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఎందుకు అఖాడీలుగా మారిపోతున్నారు అని అంటే కనుక, జీవితం మీద విరక్తి చెందినటువంటి వాడు, జీవితంలో అన్నీ చూసేసినటువంటి వాడు, ఇక జీవితం ఇంతతో నా జీవితం అయిపోయింది, ఈ మిగతా జీవితం అంతా కూడా భగవంతునికి లీనమైపోవాలి, భగవంతునికి అంకితం చేయాలి అనేటటువంటి దాని నుంచి పుట్టినటువంటిదే ఈ సన్యాసి తత్వము.
ప్రతి ఒక్క మనిషి జీవితంలో గృహస్థాశ్రమం ఉంటుంది, బాలాశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇక మనము జీవితంలో డబ్బుని చూసాము, పరువుని చూసాము, హోదాని చూసాము, ఎన్నో రకాలైన లగ్జరీ లైఫ్ అన్నీ చూసాము, సాంసారికమైనటువంటి జీవితాన్ని ఇన్ని చూసిన తర్వాత మనిషికి ఏమవుతుంది, విరక్తి పడుతుంది. అన్నీ చూసేసాం, ఇంకేం చూడడానికి అన్నటువంటి దాని నుంచి పుట్టినటువంటిదే ఈ సన్యాస ఆశ్రమం. ఇక వాళ్ళు ఒక్కసారిగా సన్యాసం తీసుకున్నారు, అఘోరీగులుగా నాగసాధువులుగా మారిపోతున్నారంటే వాళ్ళు అఖాడీలో చేర్చేసుకుంటారు. అఖాడీ అంటే మనము చిన్నప్పుడు చదువుకోవడానికి స్కూల్ ఎలాగైతే ఉండేటటువంటిదో, మనకు విద్యాభ్యాసాలు ఎలా అయితే నేర్పించారో, అఖాడీలో ఏ విధంగా నాగసాధువులు ఉండాలి, ఏ విధంగా అఘోరుల యొక్క ప్రవర్తన ఉండాలి, అదే రకంగా ఏ రకమైనటువంటి జీవన విధానం ఉండాలి అనేటటువంటి నేర్పేటటువంటిది ఆఖాడీ సంస్థ. అలా ఆఖాడీ సంస్థలో దాదాపు 3 లక్షల మంది చేరారట. ఆ 3 లక్షల మంది ఎవరు? మనలాంటి మనుషులు కాదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్సు, ఇంజనీర్సు, తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, ఇలా ఎంతో మంది గొప్పనైనటువంటి వాడు ఆఖాడీలో చేరారట. చదువుకున్న వాళ్ళే, చాలా చదువు, కేవలం మన దేశం కాదు, దేశ విదేశాల నుంచి వచ్చి చేరారట. మనకు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియాలో, ఇప్పటికే చాలా మంది ఇలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆఖాడీలో చేరారు, సన్యాసం తీసుకుంటున్నారు. అంటే అంత గొప్పనైనటువంటి వాళ్ళే మన మత విశ్వాసం మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు. అలాంటిది మన హిందూ పురాణాల్లో ఇంత ప్రాముఖ్యత, మనం చెట్టుని పూజిస్తాము, పుట్టని పూజిస్తాము, ఆఖరికి నీటిని కూడా పూజించేటటువంటి తత్వం కేవలం మన హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. అందుకే హిందూ ధర్మంలో మనము పుష్కరాలు వచ్చాయి, ఇలాంటి మహాకుంభమేళ వచ్చింది అంటే చాలామంది పుణ్యం కోసము, పురుషార్థం కోసం ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ ఉంటారు. మనము ప్రతిరోజు చేసేటటువంటి స్నానం వెనక పరమార్థము ఉంది, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ చలికాలంలో చన్నీటి స్నానము, గోదావరి స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ప్రయాగరాజులో అనేక రకములైనటువంటి ఆ నదీ ప్రవాహం ఉంటుంది కదా, అది అనేక రకాలైనటువంటి చెట్లు, చేమలు, పుట్టలు అన్నీ దాటుకొని వచ్చి అవన్నీ కూడా ఔషధీకరణంగా ఆ నీరు మారిపోయి మనల్ని అనేక రుగ్మతల నుంచి దూరం చేస్తుంది అని కూడా మనం నమ్ముతూ ఉంటాము. ఏదైతే ఈ మాసం ఉందో, ఈ పౌషమాసము ఈ స్నానానికి ప్రతీక. మళ్ళీ ఈ మాసం అయిపోయిన తర్వాత మాఘమాసం కూడా మాఘ స్నానాలు అని చెప్పి చేస్తూ ఉంటారు చాలామంది. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే మాఘ స్నానము, పౌష స్నానం ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాప నివృత్తి కలుగుతుంది. చాలామంది ఏమంటారంటే మనం నదిలో మునిగితే పాప నివృత్తి కలుగుతుందా, అది నమ్మదగ్గర విషయమా అని చాలామందికి అనుమానం రావచ్చు. ఇప్పుడు మనం ఏ వస్తువునైనా శుభ్రం చేయాలంటే దానికి కావాల్సింది ఏంటి? నీరు. మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలన్నా, మనం స్నానం చేయాలన్నా కావాల్సింది ఏంటి? నీరు. మనం ఒక 10 రోజులు స్నానం చేయకపోతే ఎంత దుర్గంధం వస్తుంది మన శరీరం నుంచి. అంటే నీటితో మన శరీరాన్ని ఇంత చక్కగా స్నానం చేసి చక్కగా మనం శుభ్రంగా పెట్టుకుంటున్నాం కదా. అలా అంటే పోనీ మనం స్నానం చేసిన తర్వాత మనకి ఏమైనా కనిపిస్తుందా? మామూలు నీళ్ళే కనిపిస్తాయి. అలాగే ఇలాంటి గొప్పనైనటువంటి సమయంలో ఆ యొక్క నదిలో సంగమ తీరంలో స్నానం చేయడం వల్ల మళ్ళీ సంగమ తీరం నర్మదా నది ఒకటి, తర్వాత గోదావరి, గంగా, ఈ 3 పాయలుగా కలిసినటువంటి తీరమే సంగమ తీరం ప్రయాగరాజు. అక్కడ ఆ నదిలో స్నానం ఆచరించడం వల్ల పాపాలు కూడా తొలగిపోతాయని మత విశ్వాసం. ఇది అంధవిశ్వాసంగా పురాణాల్లో చెప్పినటువంటిది. ఎందుకు? మనము మామూలుగా భగవంతుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుడు ప్రతి అణువులో మనం భగవంతుని చూస్తాము. అలాంటి భగవంతుడు కూడా ఆ యొక్క నదిలో దిగి స్నానం ఆచరించి మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోతాడని చెప్పేసి కూడా అక్కడ చాలా మట్టుకు విశ్వసిస్తూ ఉంటారు. అంటే భగవంతుడు చూస్తే చాలు, భగవంతుని ముట్టుకుంటే చాలు అని అనుకునే మనము ఆ భగవంతుడి అంటే పరమాత్ముడే అక్కడికి వచ్చి స్నానం ఆచరించినటువంటి నదిలో మనం స్నానం చేయాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. అందుకే ఆ భగవంతుడు అదిగా నది కాదు, ఒక తీర్థజలము. ఆ తీర్థజలంలో మనం మునిగాము అంటే మన జీవితం ఎంత ధన్యమైపోతుంది. అందుకే ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క పరమాత్ముని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కుంభమేళను ఆస్వాదించాలి. ఈ కుంభమేళకు వెళ్ళి తప్పకుండా స్నానం చేయాలి. కేవలం పాపాలు పోవడానికనే కాదు, ఈ కుంభమేళ మళ్ళీ మనకు 12 సంవత్సరాల తర్వాత రాదు. మళ్ళీ ఇంత గొప్పనైనటువంటి 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ మళ్ళీ మనం 100 సంవత్సరాలు బ్రతకలేం కదా, మళ్ళీ చూడలేము. మళ్ళీ ఇప్పుడు కాకపోతే 12 సంవత్సరాలకు వెళ్ళొచ్చేమో. ఆ 12 సంవత్సరాల వరకు నా జీవితం ఏంటో నాకే తెలియదు, రేపేం జరుగుతుందో నాకు తెలియదు, రేపు ఉంటానో పోతానో కూడా నాకు తెలియదు. కాబట్టి ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. ఉన్నప్పుడు కుంభమేళకు వెళ్ళి చక్కగా పరమాత్మని దర్శనం చేసుకొని పరమాత్మని పైన మన మనస్సు లగ్నం చేసి
ఒక్కసారి అక్కడ మునిగి వస్తే చాలు మన జీవితం ధన్యమైపోతుంది. నిజంగా కుంభమేళలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకా దేంట్లో లేదు. మనం విశ్వసించడం కాదు, దేశ విదేశాల వాళ్ళే విశ్వసిస్తున్నారు కదా. సైంటిఫిక్ రీజన్స్ లేకపోవడంతో వాళ్ళేమి పిచ్చోళ్ళలాగా వచ్చి ఆఖాడిలో కలవరు కదా, భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మరు కదా, విశ్వసించరు కదా. అంతటి గొప్ప గొప్ప చదువుకున్నటువంటి సైంటిస్టులు డాక్టర్లే వచ్చి ఆఖాడి అంటే సన్యాసం తీసుకుంటాను పరమాత్ముడు ఉన్నాడని నమ్ముతాం. మనం నమ్మకుంటే ఇంకేమైనా బాగుంటుందా? మనం హిందువులం అనిపించుకుంటామా? అనిపించుకోం. అందుకే ఈ అమావాస్య రోజున అందరూ వెళ్ళి మౌని స్నానం అంటే స్నానం ఆచరించుకోండి. ఇంకోటి దీని అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు నార్మల్ గా ఇంటి దగ్గర ఉన్న నదుల్లో వీటి దగ్గర అట్లా ఉండదు. మనం పుణ్యం పొందాలి అంటే తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చింది, డాక్టర్ మన దగ్గరికి రాడు కదా, మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం పోవాలంటే మనం ఆ ప్రాబ్లం సొల్యూషన్ వెతుక్కోవాలి కదా. చాలా మంది చెప్తుంటారేమో పోకపోతే ఇంటి దగ్గర ఏం చేసుకోవాలి, ఇంటి దగ్గర చేసుకోవడానికి ఏం లేదు, తప్పకుండా పోయేసే రావాలి. కాబట్టి వెళ్ళేసి అక్కడ స్నానం ఆచరించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలిగిస్తుంది. అలాగే దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. అంతర్వేది నరసింహస్వామి అని చెప్పేసి ఉంటుంది క్షేత్రం, మహాక్షేత్రం. అక్కడ 7 పాయలు 7 ముఖాలతో కూడినటువంటి ఒక నది ఉంటుంది. ఆ నదిలో కూడా స్నానం ఆచరించాలని శాస్త్ర ప్రతీక. ఆ ఊరి పేరు చొల్లంగి. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది. అక్కడ చాలా విశేషమైనటువంటిది. అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం ద్వారా కూడా జన్మాల చేసినటువంటి పాపాలు దూరం అవుతాయని చెప్పేసి శాస్త్ర ప్రతీక. అలాగే మనకు మాఘ స్నానాలని ప్రారంభమవుతాయి కదా, అది ఈ అమావాస్య నుండే ప్రారంభమవుతాయి. అలాగే అమావాస్య స్నానం అంటాము, మాఘ స్నానం అంటాము, చొల్లంగి స్నానము అని అంటాము. అలాగే దీని మౌని అమావాస్య, మౌని స్నానం అని కూడా పిలుస్తుంటాం. ఆ రోజున ముఖ్యంగా చేయవలసింది మౌనవ్రతము, దాన ధర్మము, పిండ ప్రదానం అంటే పితృదేవులకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానములు, అర్ఘ్య ప్రదానములు. అలాగే ఆ రోజున తప్పకుండా చేయవలసిన శివారాధన. ఇవి చేసుకుంటే మనిషి జీవితంలో అత్యంతమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుతారు. గురుగారు, రథసప్తమి రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? అసలు ముఖ్యంగా రథసప్తమి విశిష్టత ఏంటి? ఆ రోజు ప్రత్యేకించి ఏ దైవాన్ని ఆరాధించాలి? రథసప్తమి రోజు దానాలు కూడా చేయాలి అని అంటుంటారు. ఎటువంటి దానాలు చేయాలి అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సప్తాశ్వరమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యనారాయణాయ నమః. రథసప్తమి అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి యోగఘట్టము. అంటే సూర్యుడి యొక్క తేజస్సు ఆవిర్భవించినటువంటి రోజు, సూర్యుడి యొక్క జన్మకారకమైనటువంటి రోజు కూడా రథసప్తమి అని చెప్తాం. అంటే మాఘమాసంలో సప్తమి రోజున సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్తూ ఉంటాం. అలాగే వసంత పంచమి అయినటువంటి 2వ రోజు వచ్చేటటువంటి ఏదైతే తిథి ఉంటుందో అది రథసప్తమి, మాఘ సప్తమి అంటాము. అలాగే రథసప్తమి అంటాము. సూర్యుడి యొక్క జయంతిగా అని కూడా పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ సూర్య జయంతి రోజున ఏం ఆచరిస్తారు అంటే గనక గంగా స్నాన విధిని అంటే మాఘ స్నానాలని చెప్పి చేస్తూ ఉంటారు. అంటే అప్పుడే చలి అనేటటువంటి తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము, సూర్యుడు వెచ్చదనాన్ని నింపుకునేటటువంటి అవకాశాన్ని చేయవలసినటువంటి విధానమే ఈ యొక్క రథసప్తమి. అలాగే నదీ స్నానాలు చేయడం. రథసప్తమి రోజున నదీ స్నానము, కూప స్నానము, గంగా స్నానం 3 స్నానాలు ఉంటాయి. ఎవరికి వీలుంటే దాని యొక్క ప్రాముఖ్యతను అనుసరించి ఆ యొక్క స్నానాలు ఆచరించడం. అలాగే ఆ రోజున రథసప్తమి వచ్చింది అంటే ప్రతి ఒక్క ఆలయంలో రథము అంటే ప్రతి ఒక్క ఆలయానికి రథం అనేటటువంటిది ఉంటుంది. ఆ రథసప్తమి రోజున రథాన్ని తీసేటటువంటి అవకాశము కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే అక్కడ ప్రతి ఒక్క దేవాలయంలో ఉత్సవమూర్తులు ఉంటాయి, విగ్రహాలు. ఆ ఉత్సవమూర్తి విగ్రహాలను రథం మీద తీసుకుని వెళ్ళి ఆ ఊరేగింపుగా తీసుకుని వెళతారని కూడా ప్రతీక. కాబట్టి రథసప్తమి రోజున రథం తీస్తూ ఉంటారు. ఈ ఊరేగింపు వెనకాల మళ్ళీ ఏదైనా ఆంతర్యం, చారిత్రక ఆధారం అంటే సూర్యుడు అప్పుడే అంటే సూర్యుడు పుట్టినరోజు కదా, సూర్యుడు ఎప్పుడైతే ఉదయించినటువంటి కాలం ఉంటుందో ఆ సమయంలో సూర్యారాధన చేసేటటువంటి వాళ్ళు. అలాగే రథసప్తమి అంటే ఈ యొక్క సూర్యుడికి ఈ యొక్క గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి కదా, అవి అదే సమయంలో బయటకు వచ్చేటటువంటి సమయం కాబట్టి మన సూర్యుడి రథాన్ని బయటకు తీసుకురాలేం. కాబట్టి దాని యొక్క ప్రతీకగా ఏంటి అంటే ఈ రథాన్ని మనము మన గుడిలో ఉన్నటువంటి ఒక రథాన్ని తీసుకొని వెళ్ళి ఊరేగింపుగా చేసుకొని లేదా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి విగ్రహాలను మనం ఊరేగింపుగా తీసుకొని మళ్ళీ దానికి పూజాది క్రతువులు చేస్తాం. తెల్లవారితే చక్రతీర్థము అని చెప్పి చేస్తారు. చక్రతీర్థము అంటే ఆ ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలకు స్నానం పోయడం. అంటే
కోనేరు ఉంటుంది కదా, ఆ కోనేరులో ఆ విగ్రహాలకి స్నానం పోయడం చక్రతీర్థం అని ఆ చెప్పి రోజున మరుసటి రోజు చక్రతీర్థము అని చెప్పి చేస్తారు. దాని తర్వాత మరుసటి అంటే మొదటి రోజు రథసప్తమి, రెండవ రోజు చక్రతీర్థము, మూడవ రోజు విగ్రహ దర్శనం. ఈ మూడు కూడా చేస్తూ ఉంటారు. ఇది 3 రోజుల పండగ. 3 రోజుల పండగ అంటే ఇది అందరూ జరుపుకోరు, కొన్ని ప్రాంతాల వాళ్ళు, కొన్ని మతాచారాల వాళ్ళు జరుపుకుంటారు. కాబట్టి ఇవి ఆయా ప్రాంతం వాళ్ళు జరుపుకునేటటువంటి. ఈ రథసప్తమి రోజు ఆలయాల్లో కూడా ప్రత్యేకమైన పూజలు చాలా అద్భుతంగా ఉంటాయి. సూర్య దేవాలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. ఆ రోజు సూర్య భగవాన్ని దర్శించుకోవడం. మనం రథసప్తమి రోజు ఇంటి ముందర రథం ముగ్గు కూడా వెయ్యాలి అని శాస్త్ర ప్రతీక. ఇప్పుడు చాలా మంది రథం బయలుదేరింది అనేటట్టు ప్రతీకగా చాలా మంది రథం ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇంకోటి సంక్రాంతి రోజున చాలా మంది నోములు నోచుకుంటారు. అంటే సౌభాగ్యం గురించి నోములు నోచుకొని ఈ యొక్క ప్రతీక ఎప్పటి వరకు జరుపుకుంటారు అంటే రథసప్తమి వరకు జరుపుకుంటారు. రథసప్తమి అయిపోయిందంటే నోములు అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. ప్రాంత ఆచారం. నోములు అనేటట్టు ఇప్పుడు ఇవి చాలా మటుకు తెలంగాణలో జరుపుకుంటారు. ఎక్కువగా బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళు చాలా ఎక్కువగా జరుపుకునేటటువంటి పండుగ నోములు నోచుకోవడం. ఇది సౌభాగ్యం గురించి నోచుకుంటారు. అంటే సంక్రాంతి కీడు దినము అనేటటువంటిది ఉండకూడదు అని చెప్పి చాలా మంది విశ్వసిస్తుంటారు. ఆ రోజున కుండలు దానం ఇవ్వడము, లేదు అని అంటే గనక పాత్రలు దానం ఇవ్వడము, దానితో పాటు ఈ నోములు సౌభాగ్యానికి సంబంధించిన పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఈ నోములు ఇస్తూ ఉంటారు. అది స్త్రీ యొక్క సౌభాగ్యానికి ముడిపడి, అది సంక్రాంతి రోజున మొదలవుతుంది, రథసప్తమి రోజున ఎండ్ అవుతుంది ఈ నోములు ఇచ్చేటటువంటి పద్ధతి. అప్పటి వరకు నోములు నోచుకుంటూ ఉంటారు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్లకు ఒక 5 మందికి ఇచ్చిన తర్వాత అవి ప్యాకింగ్ చేసి బంధువులకు బై పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా నోములు పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు మనకు ఆచారం ఎలా ఉండేదంటే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఒక ఊర్లో ఉండేటటువంటి వాళ్ళు, అది ఊరు వరకే పరిమితమైంది. ఎప్పుడైతే ఊర్లో ఉన్నటువంటి జనాలు నలుమూలలా విస్తరించడం మొదలయ్యిందో సెల్ ఫోన్లు, అలాగే ఈ కొరియర్లు, వీటి ద్వారా నోములు పంపించుకునేటటువంటి పద్ధతి. అంతేందుకు రాఖీ పండుగ వస్తే రాఖీలు కూడా బై పోస్ట్ ద్వారానే పంపిస్తున్నారు. సాంప్రదాయం కరెక్టే అంటారా? కాదు, అంటే జనాలకు టైం దొరకదు కదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇది పరిగెత్తే కాలం, ఉద్యోగాలు ఉంటాయి, తర్వాత వచ్చేసి ఆఫీసులకు సెలవు ఇవ్వరు. మనం ఇప్పుడు ఈ పండగ సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు అంటే దాదాపు 4 రోజులు లీవ్ ఉంటే ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఏంటంటే ఇవి ఆచారం అనేటటువంటిది మనిషి పెట్టుకున్నది. కాబట్టి తరం మారుతున్న కొద్దీ, కాలం మారుతున్న కొద్దీ ఆచార వ్యవహారాలు కూడా మారుతాయి. అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక ఇంట్లో దాదాపుగా 20 నుంచి 30 మంది జనాలు ఒకే ఇంట్లో ఉండేటటువంటి ఒక నిండు కుటుంబం ఉండేది. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? ఒక ఇంట్లో ఒక లంకంత ఇల్లు. మొన్న రీసెంట్ ఒకటి మణికొండలో వాస్తు చూడడానికి వెళ్ళానమ్మా. ఇల్లు చూస్తే ఇంద్రభవనం, అంటే దాదాపు 5 బెడ్రూమ్లు, తర్వాత వచ్చేసి కింద పెద్ద హాలు, ఒక పెద్ద వంటగది, దాని కింద ఒక 20 మంది కూర్చునే డైనింగ్ టేబుల్. ఇది వాస్తు చూడడానికి వెళ్తే అమ్మా చాలా విశాలంగా ఉంది, ఎంత ఒక 20 మంది ఉంటారా అంటే లేదండి 4గురమే ఉంటాము. అంత పెద్ద ఇంట్లో 4గురు అంటే నేను నవ్వలేక ఇదైపోయా. ఏంటి ఇంత పెద్ద లంకింత ఇంట్లో 4గురు అంటే నేను ఆశ్చర్యపోయా. అంటే ఇల్లులు విశాలంగా అవుతున్నాయి, పబ్లిక్ తగ్గిపోతూ వస్తుంది, అంటే బంధువు మీద తగ్గిపోతూ వస్తుంది. కొడుకు ఒక దగ్గర, కోడలకు దగ్గర, తల్లిదండ్రులకు దగ్గర, అన్నదమ్ములకు దగ్గర, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే ఈ రథసప్తమి అనేటటువంటిది నోములు నోచుకోవడానికి ఆఖరి రోజు అయినటువంటిది రోజు. అలాగే ఆ రోజున చేయవలసిన దాన ధర్మాలు ఏంటంటే నువ్వులు దానం చేసుకోవాలి, గంగా స్నాన విధిని ఆచరించాలి. సూర్యుడికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే గంగా స్నాన విధి, తర్పణం. సూర్యుడికి చాలా ఇష్టమైనది ఏంటంటే తర్పణము. ఆ రోజున మన పెద్దలకు తర్పణం వదులుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి రోజుగా భావన చేసుకుంటూ ఉంటారు. అలాగే సూర్యుడు వెచ్చదనాన్ని పుంజుకుంటాడు కాబట్టి ఆ రోజున ఎవరికైనా రగ్గులు దానం చేయడము, చద్దర్లు దానం చేయడము, ఇలాంటివి చేస్తే కనుక చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అందుకే రథసప్తమి అనేటటువంటిది సూర్యుడి యొక్క ఆరాధన కోసం చేసేటటువంటిది. గంగా స్నానం ఎందుకు చేస్తామంటే మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన గావించేటటువంటి వాడు ఇద్దరు, ఒకటి జలము, 2 సూర్యుడు. ఈ 2 కూడా ఏకకాలంలో మనం ఆరాధన చేయాలంటే ఈ రథసప్తమి రోజున ఆరాధన చేసుకోవాలి. మనము గోదావరి జలంలో, అంటే దగ్గరలో ఉన్నటువంటి జలంలో మనము ఈ భాగం వరకు మునిగేయాలి. అంటే తల భాగం ఒక్కటి మాత్రం పైన ఉంచేసి ఈ భాగం వరకు మునిగి సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేస్తేనట మనలో ఉన్నటువంటి అంటే ఈ జబ్బులు, ఈ రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి సూర్యుడు సాక్షిభూతుడవుతాడు అని చెప్పేసి శాస్త్ర ప్రతీక కూడా చెప్పడం జరిగింది. అందుకే రథసప్తమి అనేటటువంటిది ఎప్పుడు కూడా మీరు గమనించండి, మన పండగలు కానివ్వండి, మనం ఆచరించే ఆచారాలు కానివ్వండి, ఇటు సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, ఇటు శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి. అందుకే మన పండుగలకు అంత ప్రాముఖ్యత. సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఈ రథసప్తమి రోజున చాలా విశేషమైనటువంటి చలి ఉంటుంది.
ఈ ఏవైతే మన బోన్స్ ఉంటాయో అవి ఇట్లా విరిగినట్టుగా ఉంటాయి, అంత చలి ఉంటుంది ఆ రోజున. ఆ రోజున మళ్ళీ స్నానం ఎప్పుడు చేయాలి? ఉదయకాలము 5 గంటల వరకు నదిలో దిగి స్నానం చేయాలి. ఆ నదిలో అడుగు పెడితే చాలు, అంటే ఐస్ గడ్డ మీద అడుగు పెడితే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుంది. అంటే ఆ సమయంలో అక్కడ స్నానం, అంటే ఇక్కడ వరకు మునుగుతున్నాం అంటే లోపల వణికి 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 చనిపోతుంది, అలా ఉంటుంది, వణుకు తోడని రాదు. కాబట్టి ఆ సమయంలో అక్కడ ఇంతవరకు మునిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలితే గనక మనకున్నటువంటి జబ్బులు. ఇంకోటి ఏంటంటే వేడి నీటి స్నానం కంటే చన్నీటి స్నానం మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, హెల్త్ ఇష్యూస్ రావు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి చన్నీటి స్నానమే చెయ్యమని శాస్త్రం చెప్తుంది. అందుకే ఇప్పటికీ కూడా కొంతమందిని చూస్తే ఇప్పటికీ మా కుటుంబంలో మా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా చన్నీటి స్నానమే. అంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉదయం 4 గంటలకు దేవాలయం తీస్తారు. మా అన్నయ్య కూడా ఇప్పటికీ కూడా చన్నీటి స్నానం, వయసు 40 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా చన్నీటి స్నానం చేస్తారు. ఇప్పటి వరకు తన శరీరం మీద వేడి నీళ్ళు పడలేదు. ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే చన్నీటి ఏ కాలమైనా సరే, మేము చలికాలం రాగానే వేడి నీళ్ళు స్నానం చేస్తాం, ఎండాకాలం రాగానే చన్నీటి స్నానం, అంటే కాలాన్ని బట్టి మనం నీటిని మార్చుకుంటాము. కానీ వాళ్ళు అలా కాదు, ఇప్పటికీ కూడా చన్నీటి స్నానము శరీరాన్ని చాలా దృఢంగా ఉంచుతుంది. అందుకే చన్నీటి స్నానం చేయమని చెప్తుంటాము. అలాగే ఈ యొక్క రథసప్తమి అనేటటువంటిది మనము శివుణ్ణి ఆరాధన చేసుకోవడానికి. ఎవరైతే రథసప్తమి రోజున ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారో వాళ్ళ జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుంది అని విశ్వాసము. ఆ రోజున చాలా విశేషంగా 1,00,000 బిల్వార్చన చేస్తారు, సహస్ర బిల్వార్చన చేస్తారు. అంటే బిల్వ దళాలు ఉంటాయి, 1,00,000 బిల్వాలు తీసుకొచ్చి శివుడికి అర్చన చేస్తూ ఉంటారు. కొంతమంది అంత బిల్వాలు దొరకనటువంటి వాళ్ళు సహస్ర బిల్వార్చన, ఇంకా సహస్ర బిల్వార్చన దొరకనటువంటి వాళ్ళు అష్టోత్తర బిల్వార్చన శివుడికి ప్రత్యేకంగా చేస్తారు. ఎందుకంటే సృష్టికి వెలుగు ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు, ఆ సూర్యభగవానికి తేజస్సు ఇచ్చేటటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఇది అంతర్గతంగా చాలా లోతుగా అర్థం చేసుకుంటే మనకు అర్థం. కాబట్టి అందుకే ఆ రోజున శివారాధన చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్ర ప్రతీక. కనుక ఆ రోజున విశేషంగా ఇలాంటి దాన ధర్మాలు చేసుకోండి. అలాగే ఈ రకమైనటువంటి శివారాధన చేసుకుంటే పుణ్యము పురుషార్థం రెండు కూడా కలుగుతాయమ్మా.